शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशमनेकदन्तं भक्तानामेकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरि ओम విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం రాశి ఫలాలకు స్వాగతం. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే కొత్తగా మనం స్వధర్మదర్శిని ఛానల్ను ప్రారంభించాము. అందులో ఆధ్యాత్మిక విషయాలతో పాటు దేవాలయాలకు వాటికి సంబంధించిన విశిష్టతను పురాణాలకు సంబంధించిన విషయాలను చెప్పడానికి ప్రయత్నిస్తాం. అలాగే మన ప్రాంతంలో జరిగే వైదిక కార్యక్రమాల విశ్లేషణలు కూడా ఆ ఛానల్లో ఉంటుంది కాబట్టి తప్పకుండా దర్శించండి. ఇక మనం ఈ వారం గ్రహస్థితి ఒకసారి చూసుకున్నట్టయితే మేషరాశిలో బృహస్పతి ఉన్నాడు. ఇక సూర్యుడు కూడా ప్రవేశించాడు. దాంతోపాటు చంద్రుడు మిథున కర్కాటక సింహాల్లో సంచరిస్తున్నాడు. కేతు వచ్చేసి తులారాశిలో కన్యారాశిలో ఉన్నాడు. శని కుజులిద్దరూ కూడా కుంభరాశిలో ఉన్నారు. రాహు శుక్రుడు బుధుడు ముగ్గురు కూడా మీనరాశిలో ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను మనం చూద్దాం. మేషరాశి ఫలితాలు. ఈ వారం మేషరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మంలో బృహస్పతి అలాగే రవి, ఇక రవి ఉచ్చస్థితిలో ఉన్నాడు. దాంతోపాటు కేతు వచ్చేసి కన్యారాశి 6వ స్థానంలో ఉన్నాడు. తృతీయ చతుర్థ పంచమాల్లో చంద్ర సంచారం, ఏకాదశంలో శని కుజుల ప్రభావం, అలాగే ద్వాదశంలో రాహు శుక్రుడు బుధుడు 3 గ్రహాలు ఉన్నాయి. మరి గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే ముఖ్యంగా మేషరాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా రాష్ట్రాధిపతి లాభంలో ఉండడం వల్ల ఆర్థికంగా అనుకూలత ఉంటుంది. మానసికంగా కొంత దృఢంగా ఉండడం, ప్రతి విషయంలో కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. అయితే కొంత ఒత్తిడిని కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగు వేస్తారు. అయినప్పటికీ కూడా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థికపరమైన విషయాలలో మిశ్రమమైన పరిస్థితే ఉంటుంది. అయితే ధనాధిపతి ద్వాదశంలో ఉండడం వల్ల అధిక ఖర్చులైతే మనకు సూచిస్తున్నాయి. కుటుంబంలోని దగ్గర వ్యక్తుల నుంచి కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. స్థిరాస్తులు కలిసి రావడం, స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాలు కొనుగోలు కూడా అనుకూలించే అవకాశం ఉంది. ఇక దీర్ఘకాలిక వ్యాపార పెట్టుబడులు, కోర్టు వ్యవహారాలు, ఏదైనా స్థిరాస్తులకు సంబంధించిన గొడవలు ఉంటే అవి కొంతవరకు కొలికి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పవచ్చు. గత కొంతకాలంగా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. రవి ఉచ్చస్థితిలోకి రావడం వల్ల గవర్నమెంట్ పోస్టులకు సంబంధించిన ఎగ్జామ్స్ రాసేవారు మంచి విజయాలు సాధిస్తారు. ఇక దాంతోపాటు విద్యార్థులు విశేషంగా అన్ని రంగాలలో రాణించే అవకాశం మనకు సూచిస్తుంది. దాంతోపాటు సంతానపరమైన విషయాల్లో శుభవార్తలు వింటారు. రుణాల వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. అధిక ధన వ్యయాల వల్ల కొత్త రుణాలు తీసుకోవాల్సి రావడం కూడా మనం గమనించవచ్చు. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం అయితే ఉంటుంది. అలాగే ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి అయినటువంటి కుజుడు కూడా ఏకాదశంలో ఉండడం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, నరాలకు కండరాలకు రక్తానికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం, వాటి వల్ల కొంత ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య కొంత అనుకూలత ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. కొంత స్థిరాస్తుల విషయంలో తల్లిదండ్రుల సహకారం అనేది కలగడం, ఉద్యోగ పరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు, విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం ప్రస్తుతం ఈ రాశి వారికి సూచిస్తుంది. రాజకీయ నాయకులకైతే మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు దక్కే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక వృత్తి వ్యాపార రంగాలు, వ్యవసాయ రంగాల వారికి కొంత మిశ్రమమైన ఫలితాన్ని గోచరిస్తున్నాయి. వ్యాపార రంగంలోని వారికి కూడా మిశ్రమ ఫలితాలను గోచరిస్తున్నాయి. ఇక ఖర్చులు కూడా అధికంగా ఉండడం, కొంత ఊహించని ధనప్రాప్తి తల్లిదండ్రుల నుంచి కానీ ఉద్యోగపరంగా కానీ కొంత జీతాలు పెరగడం జరిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులతో పాటు విదేశీ ఖర్చులు కూడా, విదేశీ ప్రయాణాల వల్ల, దూర ప్రాంత ప్రయాణాల వల్ల కూడా అధిక ధన వ్యయాలు ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ రాశివారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా రాష్ట్రాధిపతి ఈ రాశివారు ముఖ్యంగా
సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసుకోండి, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. దాంతోపాటు దత్త దేవాలయాలను దర్శించుకోండి, బబ్బెర్లు అలాగే పెసర్లు దానం ఇవ్వండి. దానివల్ల కొంత శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మేషరాశి యొక్క ఫలితాలు. వృషభ రాశి ఫలితాలు. ఈ వారం వృషభ రాశి యొక్క గ్రహస్థితి చూస్తే రాశిరీత్యా ద్వితీయ, తృతీయ, చతుర్థాలలో చంద్రుడు సంచరిస్తున్నాడు. పంచమంలో కేతువు సంచరిస్తున్నాడు. నవమంలో, దశమంలో శని, కుజులున్నారు. దశమంలో, ఏకాదశంలో రాహు అలాగే బుధుడు, శుక్రుడు ఉన్నారు. ద్వాదశంలో గురు, రవులున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే రాష్ట్రాధిపతి శుక్రుడు ఏకాదశంలో ఉండడం వల్ల కొంత సానుకూల వాతావరణం అయితే సూచిస్తుంది. మానసికంగా కొంత స్థైర్యంగా ఉంటారు. విలాసవంతమైన వస్తువుల యందు, విలాసవంతమైనటువంటి జీవితం యందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా కూడా కుటుంబంతో కొంత సుఖంగా ఉండడానికి ప్రయత్నిస్తుంటారు. ఆర్థికపరమైన పురోభివృద్ధి బాగుంటుంది. ఆర్థికంగా కొంత అనుకూలతతో పాటు దగ్గరి బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందడం కూడా మనం గమనించవచ్చు. ఇక స్థిరాస్తుల విషయంలో స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు కూడా చేసే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. దగ్గర బంధువులకు అనారోగ్య సమస్యలు, దుర్వార్తా శ్రవణాలు కూడా కొంత వినాల్సి రావడం అనేది మనం గమనించవచ్చు. విద్యార్థులకైతే మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. పంచమాధిపతి బుధుడు ఏకాదశంలో ఉండడం వల్ల విశేషంగా రాణించే అవకాశం ఉంది. అయితే కేతు ఉండడం వల్ల కొంత స్నేహితుల వల్ల కానీ, చుట్టూ ఉన్న వల్ల కానీ కొంత సమయం వృధా చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థుల పట్ల కొంత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. రుణాలు కూడా కొంతవరకు తీర్చే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, ఏదైనా కూడా భార్య వైపు నుంచి కానీ భర్త వైపు నుంచి కానీ స్థిరాస్తులు కలిసి రావడం అనేది గమనించవచ్చు. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి బృహస్పతి ద్వాదశంలో ఉండడం వల్ల కొంత రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్స్, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తూ ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఎప్పటి నుంచో రావాల్సిన ప్రమోషన్లు ప్రస్తుతం కొంత అనుకూలించి వచ్చే అవకాశం, దాంతోపాటు జీతాలు పెరగడం కూడా అయ్యే అవకాశం మనకు సూచిస్తుంది. రాజకీయ నాయకులకైతే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి కొంత విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే వ్యాపార రంగంలోని వారికి కూడా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. రక్షణ రంగాలు, అనేక రకాల ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి తప్పకుండా ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. సాఫ్ట్వేర్ రంగాన్ని వారు విశేషంగా రాణిస్తారు. ఆకస్మిక ధనలాభాలు, విదేశీ ద్రవ్యలాభం అనేది కూడా ఈ రాశి వారికి ఎక్కువగా సూచిస్తుంది. ఏకాదశంలో 3 గ్రహాలు ఉండడం వల్ల ఊహించని ధన ప్రాప్తులు కూడా కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక ఖర్చులు, ఆరోగ్యపరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు స్థిరాస్తుల కొనుగోలు వల్ల అధిక ధన వ్యయం అయ్యే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. మరి ఈ వృషభ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకొని శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి. దత్త స్తవాన్ని పారాయణం చేసుకోండి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం కూడా చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృషభ రాశి యొక్క ఫలితం. మిథున రాశి ఫలితాలు. ఈ వారం మిథున రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ ద్వితీయ తృతీయాలలో చంద్రుడు, చతుర్థంలో కేతువు, నవమ స్థానంలో శని, కుజులున్నారు. దశమంలో రాహువు, బుధుడు, శుక్రుడు ఉన్నారు. ఏకాదశంలో గురు, రవులు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే రాష్ట్రాధిపతి దశమ స్థానంలో ఉండడం వల్ల కొంత శుభ ఫలితాలు సూచిస్తున్నాయి. మానసిక స్థిరత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. ఏ నిర్ణయాన్నైనా కఠినంగా తీసుకుంటారు. ప్రతి విషయంలో ఒక స్థిరమైన ఆలోచన విధానంతో పాటు ప్రతి దాంట్లో కూడా కొంత అనుకూలమైన వాతావరణం, దృక్పథం అయితే ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. ఊహించని ధన ప్రాప్తులు కలిగే అవకాశం ఉంది. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత అనుకూలత, సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం అయితే ఉంటాయి. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం కానీ, వాహనాల కొనుగోలు కానీ ఇవి ఎక్కువగా చేసే అవకాశం మిథున రాశి వారికి సూచిస్తుంది. ముఖ్యంగా వ్యాపార పెట్టుబడులు ఎక్కువగా పెట్టే అవకాశం ఉంది. దీర్ఘకాలికమైనటువంటి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం, ఆర్థిక అనుకూలత చేకూర్చుకోవడం చేస్తారు. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. దాంతోపాటు రక్షణ రంగాలకు సంబంధించి
అనేక రంగాలకు సంబంధించిన విద్యార్థులు కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలను పొందే అవకాశం ఈ మిథున రాశి వారికి సూచిస్తుంది. ఇక రుణ బాధ అనేది కొంతవరకు తీరిపోయే అవకాశం ప్రస్తుతం ఈ వారం సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడంతో పాటు శుభకార్యాలలో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం అయితే మనకు గమనించవచ్చు. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే చర్మ సంబంధమైనటువంటి అనారోగ్యాలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం సూచిస్తుంది. అలాగే నరాలకు కండరాలకు సంబంధించిన ఇబ్బందులు కూడా ఈ మిథున రాశి వారికి సూచిస్తున్నాయి. ఇక స్థిరాస్తులు కూడా తల్లిదండ్రుల నుంచి కొంత కలిసి వచ్చే అవకాశం ఉంది. తల్లిదండ్రుల నుంచి అనుకూలత, ఆర్థిక సహాయం అనేది మీకు అందే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మిథున రాశి వారికి ప్రస్తుతం మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. దాంతోపాటు వైద్య రంగానికి అలాగే వ్యాపార రంగంలోని వారికి మంచి విశేషమైనటువంటి అభివృద్ధి ఉంటుంది. ఇక వ్యాపార రంగంలోని వారు మంచి అభివృద్ధిని సాధిస్తారు. దాంతోపాటు సినీ రంగాల వారు, రాజకీయ నాయకులు కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కించుకునే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక విదేశీ ద్రవ్య లాభం అనేది కూడా కొంత సూచిస్తుంది. ఆకస్మిక ధన లాభాలు కూడా ఈ మిథున రాశి వారికి సూచిస్తున్నాయి. ఇక ఖర్చు కూడా కొంత అధికంగానే ఉంటుంది. విలాసవంతమైన వస్తువుల యందు అధిక ధన వ్యయం చేసే అవకాశం ఈ రాశి వారికి సూచిస్తుంది. మరి ఈ మిథున రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర దర్శనం చేసుకోండి. ఇక దాంతోపాటు ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మిథున రాశి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి ఫలితాలు. ఈ వారం కర్కాటక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా తృతీయంలో కేతువు, అలాగే అష్టమ శని కుజులు ఉన్నారు. నవమ స్థానంలో రాహువు, బుధుడు, శుక్రుడు ఉన్నారు. దశమ స్థానంలో బృహస్పతి, రవి ఉన్నారు. ఇక ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే మనం ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా రాష్ట్రాధిపతి ద్వాదశ జన్మ ద్వితీయాల్లో సంచరిస్తుండడం వల్ల ఈ వారం పూర్వార్ధంలో కొంత మానసిక అస్థిరత, ఏదో ఒక రకమైన చాంచల్యము, అస్థిరతాభావం, ఏదో రకమైన ఇన్సెక్యూరిటీ అనేది కొంత ఉంటుంది. తర్వాత 10 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత మళ్ళీ అనుకూలమైన వాతావరణం అనేది కలుగుతుంది. మానసిక స్థైర్యం పెరగడం, ఏదో ఒక నిర్ణయాలు కూడా తీసుకోవడం, కొత్తగా సమస్యలన్నింటినీ పరిష్కరించే దిశగా అడుగులు వేయడం అయితే చేస్తారు. అలాగే ఆర్థిక పురోభివృద్ధి కూడా బాగుంటుంది. కుటుంబపరమైన విషయాల్లో కొంత సానుకూల వాతావరణం ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం అయితే ఉంటుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు, ఇవన్నీ కూడా మంచి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని మనకు కలుగజేస్తాయి. ఇక దాంతోపాటు దగ్గర బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం అయితే ఉంటాయి. ఇక విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొన్ని రకాల ఆటంకాలు అయితే ఉంటాయి. ఆశించినంత గొప్ప ఫలితం దక్కకున్నా కూడా విద్యాందు ఉత్తీర్ణత శాతం పొందే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా విద్యార్థులందు కొంత శ్రద్ధ వహించాల్సిన అవసరం, ముఖ్యంగా రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు కొంత శ్రద్ధ వహించాలి. ఇక రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ కూడా బయట వ్యక్తుల వల్ల కుటుంబంలో చిన్న చిన్న చికాకులు, ఏదో రకమైన సమస్యలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి కొంత కుటుంబపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి, సంయమనం పాటించండి. ఆరోగ్య విషయంలో చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ముఖ్యంగా కండరాలకు, నరాలకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఈ అష్టమ శని దోషం వల్ల కలుగుతుంది. అలాగే అంగారకుడు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి రక్త దోషాలు కూడా కలిగే అవకాశం ఉంది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. తండ్రికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఎక్కువగా ఈ కర్కాటక రాశి వారికి సూచిస్తుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అయితే కొన్ని రకాల ఆటంకాలు ఉన్నప్పటికీ ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశాలలో స్థిరపడాలి అనుకునే వారికి మంచి సమయంగా చెప్పుకోవచ్చు. ఇక దాంతోపాటు ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఖర్చులు కూడా కుటుంబపరమైన ఖర్చులతో పాటు ఆరోగ్యపరమైన ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఈ రాశి వారికి సూచిస్తుంది. మరి ఈ కర్కాటక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి వస్తే ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రమేమాగ్రజం ఛాయా మార్తాండతంభూతం తం నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యము కూడా 19 మార్లు పఠించండి. ఆదిత్య హృదయ స్తోత్ర పాఠం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కర్కాటక రాశి యొక్క ఫలితాలు. సింహరాశి ఫలితాలు. ఈ వారం సింహరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో కేతువు,
సప్తమంలో శని కుజులు ఉన్నారు, అష్టమంలో రాహు బుధుడు శుక్రుడు ఉన్నారు, నవమ స్థానంలో బృహస్పతి రవి ఉన్నారు. చంద్రుడు వచ్చేసి ఏకాదశ ద్వాదశ జన్మస్థానాల్లో సంచరిస్తున్నాడు. మరి గ్రహస్థితి ఆధారంగా సింహరాశి వారికి ముఖ్యంగా ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత అస్థిరత అనేది తొలగిపోతుంది. ఏదైనా కూడా నిర్ణయాలు కఠినంగా తీసుకుంటారు. ప్రతి విషయంలో కూడా ఆలోచనాత్మక ధోరణితో ముందడుగు వేస్తారు. ఆర్థిక సమస్యలన్నీ కూడా కొంత తొలగించుకోవడానికి ప్రయత్నించినా కూడా కొన్ని రకాల ఇబ్బందుల వల్ల డబ్బు సరిగ్గా అందకపోవడం, దానివల్ల కొంత చికాకులు కలగడం అయితే మనం చూడవచ్చు. దగ్గర బంధువుల నుంచి కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కొంతవరకు అనుకూలిస్తాయి. అలాగే దీర్ఘకాలిక వ్యాపార పెట్టుబడులు కూడా పెట్టే అవకాశం ఉంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రక్షణ రంగాలకు సంబంధించి గవర్నమెంట్ జాబ్కు సంబంధించిన విద్యార్థులు ఎంట్రన్స్లు రాసేవాళ్ళు విజయాలు సాధిస్తారు. దాంతోపాటు మంచి అభివృద్ధి విద్యార్థులు సాధించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. రుణ బాధ అనేది కొంతవరకు తీరే అవకాశం సింహరాశి వారికి సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం అయితే కూడా మనం గమనించవచ్చు. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. తలకు సంబంధించిన అనారోగ్యాలు, వాహన ప్రమాదాలు కొంత ఈ రాశి వారికి ఎక్కువగా సూచిస్తున్నాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. దాంతోపాటు ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా కొంత సూచిస్తున్నాయి కాబట్టి శస్త్రచికిత్సలు లాంటివి అలాగే కూడా చూపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. తల్లిదండ్రుల నుంచి కొంత సహాయ సహకారాలంతా శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇక కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించినప్పటికీ కూడా ఆటంకాలు ఎక్కువగా ఎదురయ్యే అవకాశం ఉంది. ఆశించిన స్థాయిలో ఉద్యోగంలో పెరుగుదల ఉండకపోవచ్చు. ఉద్యోగ మార్పు సంభవించే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకైతే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆశించినంత ఫలితం కాకుండా మంచి విజయాలు అయితే దక్కించుకుంటారు. ఇక సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. వ్యాపార రంగంలోని వారికి కూడా కొంత మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. వ్యవసాయ చేతి వృత్తుల వారికి కూడా ఆశించినంత గొప్ప ఫలితాలు ఉండకపోవచ్చు. అలాగే తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత, ఆర్థిక అనుకూలత అనేది కొంతవరకు కలిగే అవకాశం సూచిస్తుంది. ఇక లాభాధిపతి అయినటువంటి బుధుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఖర్చులు కన్యారాశి ఫలితాలు. ఈ వారం కన్యారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మకేతువు 6వ స్థానంలో శని కుజులు ఉన్నారు. 7వ స్థానంలో రాహు బుధుడు శుక్రుడు ఉన్నారు. 8వ స్థానంలో బృహస్పతి రవి ఉన్నారు. 10, 11, 12 స్థానాల్లో చంద్ర సంచారం ఉంది. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ కన్యారాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పని యందు ఆసక్తి తగ్గడం, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఏదో రకమైన ఇబ్బందులు, చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క ప్రభావం అనేది మీ నిర్ణయాల మీద ఉండడం, దానివల్ల కొంత చికాకు కలగడం అయితే ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో కూడా కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సి రావడం అనేది మనం గమనించవచ్చు. ఇక దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. అలాగే దగ్గర బంధువులకు కొంత అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. స్థిరాస్తుల కొనుగోలు, స్థలాలు కొనడం ఇవన్నీ కూడా కొంతకాలం వాయిదా పడే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే విద్యార్థులకైతే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉత్తీర్ణత సాధించినా కూడా ఆశించినంత గొప్ప ఫలితాలు అయితే పొందకపోవచ్చు. సామాన్య ఫలితాలు అయితే మనకు సూచిస్తున్నాయి. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం అయితే మనం చూసుకోవచ్చు. అలాగే దగ్గర బంధువుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. ఇక భార్యకు కానీ భర్తకు కానీ కొంత అనారోగ్య సమస్యలు, వారికి చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కొంత ఇబ్బంది కలగడం, అలాగే చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఈ కన్యారాశి వారికి సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సానుకూలత ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. వారికి ఆరోగ్య సమస్యలు రావడం, వాటి వల్ల కొంత ఇబ్బంది పడడం అయితే మనం గమనించవచ్చు. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధికారంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. రాజకీయ నాయకులకైతే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి సామాన్యమైనటువంటి
ఫలితాలే గోచరిస్తున్నాయి. ఇక వ్యాపార రంగం కానీ, వ్యవసాయ రంగం కానీ, సాంకేతిక రంగాలు కానీ అన్ని రంగాల్లో కూడా కొంత మిశ్రమ ఫలితాలే ఈ కన్యారాశి వారికి గోచరిస్తున్నాయి. ఆర్థిక విషయాల్లో మాత్రం కొంతవరకు పురోభివృద్ధి ఉంటుంది. వారాంతంలో అధిక ధన వ్యయం ఉండడం అనేది మనం గమనించవచ్చు. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు, ఆరోగ్యపరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. ఇక ఈ కన్యారాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి, ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి, దత్తాత్రేయ దేవాలయంలో శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కన్యారాశి యొక్క తులారాశి ఫలితాలు. ఈ వారం తులారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా 5వ స్థానంలో శని కుజులు ఉన్నారు, 6వ స్థానంలో రాహు బుధుడు శుక్రుడు ఉన్నారు, 7వ స్థానంలో బృహస్పతి రవి ఉన్నారు. ఇక 9, 10, 11 స్థానాల్లో చంద్రుడు, 12వ స్థానంలో కేతు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా తులారాశి వారికి ముఖ్యంగా రాష్ట్రాధిపతి శుక్రుడు 6వ స్థానంలో ఉండడం వల్ల మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఏదో రకమైన చికాకుతో పాటు ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సి రావడం అనేది మనం గమనించవచ్చు. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కొంత ముందు జాగ్రత్త వహించడం అనేది చాలా అవసరం. ఆశించిన స్థాయిలో అభివృద్ధి ఉండకున్నా కూడా సామాన్యమైనటువంటి అభివృద్ధి అయితే మనకు గోచరిస్తుంది. ఇక దాంతోపాటు దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు పొందుతారు. దగ్గర బంధువుల నుంచి స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాంకేతిక విద్యార్థులకు కానీ, రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. ఐరన్కు సంబంధించిన అనేక రకాల రంగాల వారు విశేషంగా రాణించే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక రుణాలు కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఈ తులారాశి వారికి సూచిస్తుంది. అనవసరమైన ఖర్చుల వల్ల రుణాలు తీసుకోవాల్సి రావడం, అలాగే భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం అయితే ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. అష్టమాధిపతి అయినటువంటి శని శుక్రుడు 6వ స్థానంలో ఉండడం వల్ల చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావడం, తర్వాత గుహ్య రోగాలు ఇబ్బంది పెట్టడం అనేది చూసుకోవచ్చు. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో స్థాన మార్పు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధన లాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఊహించని ఖర్చులు, ఊహించని ధనలాభాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ధార్మిక చింతన, దేవాలయ దర్శనాలు, దూర ప్రాంత ప్రయాణాలు, తీర్థయాత్రలు చేయడం ఎక్కువగా ఈ రాశి వారికి సూచిస్తుంది. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసుకోండి. దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణ చేసుకోండి. మంగళవారం రోజు ఉలువలు దానం ఇవ్వండి. బెబ్బెర్లు కూడా దానం ఇవ్వండి శుక్రవారం రోజు. దీనివల్ల కొంత శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు తులారాశి యొక్క వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వారం వృశ్చిక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా 4వ స్థానంలో శని కుజులు ఉన్నారు. 5వ స్థానంలో రాహు బుధుడు శుక్రుడు ఉన్నారు. ఇక 6వ స్థానంలో బృహస్పతి రవి ఉన్నారు. ఇక 8, 9, 10 స్థానాల్లో చంద్రుడు, 11వ స్థానంలో కేతు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే ఈ రాశి వారికి, ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి రాష్ట్రాధిపతి కుజుడు 4థంలో శని సాంగత్యం పొందడం వల్ల ఏదైనా కూడా కొంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం, స్థిరమైన ఆలోచన విధానం, ప్రతి విషయంలో కూడా నిక్కచ్చిగా ఉండడం అయితే చేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో కూడా మిశ్రమంగా ఉంటుంది. అంటే ఆర్థిక వృద్ధి ఉన్నప్పటికీ కూడా ఖర్చులు కూడా అదే విధంగా ఉండడం వల్ల కొన్ని రకాల ఇబ్బందులు అయితే తలెత్తాయి. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. విదేశీ విద్యా అభ్యాసం చేయాలనుకునే వారికి మంచి సమయంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులకు ర్యాంకర్స్గా కూడా నిలిచే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆటంకాలు కూడా ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.
రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు, భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు, కుటుంబంలో బయట వ్యక్తుల వల్ల ఏదో రకమైన చికాకులు కలిగే అవకాశం ఈ వృశ్చిక రాశి వారికి సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అయితే ఉద్యోగంలో చిన్న చిన్న మార్పులు, కొత్త ఉద్యోగాలు రావడానికి కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఆశించినంత స్థితి అనేది ఉండకపోవచ్చు. అలాగే రాజకీయ నాయకులకు కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి సామాన్యమైనటువంటి ఫలితాలు దక్కే అవకాశం. ఇక వ్యాపార రంగంలోని వారికి కూడా మంచి అనుకూలత అయితే సూచిస్తుంది. దాంతోపాటు ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి. దేవాలయ దర్శనాలు, తీర్థయాత్రలు చేయడం, దూర ప్రాంత ప్రయాణాలు చేయడం అయితే మనం గమనించవచ్చు. ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు అయితే మనకు సూచిస్తున్నాయి. మరి రాశివారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. దాంతోపాటు దత్తదేవాలయ దర్శనం చేసుకోండి. శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృశ్చిక రాశి యొక్క ఫలితాలు. ధనస్సు రాశి ఫలితాలు. ఈ వారం ధనస్సు రాశి యొక్క గ్రహస్థితి చూస్తే రాశిరీత్యా తృతీయంలో శని కుజులు ఉన్నారు. చతుర్థంలో రాహు బుధుడు శుక్రుడు ఉన్నారు. పంచమంలో బృహస్పతి రవి ఉన్నారు. ఇక చంద్రుడు వచ్చేసి 7, 8, 9 స్థానాల్లో సంచరిస్తున్నాడు. కేతు దశమ స్థానంలో ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా ధనస్సు రాశి వారికి వార ప్రారంభం నుంచి కూడా కొంత అనుకూలత, కొంత వ్యతిరేకత అయితే సూచిస్తుంది. రాష్ట్రాధిపతి పంచమంలో ఉండడం వల్ల సానుకూలమైన వాతావరణం ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో ఒక అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కూడా అనుకూలత, కొంతవరకు సమస్యల నుంచి బయటపడడం అయితే జరుగుతుంది. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత అనుకూలమైన వాతావరణం, స్థిరాస్తులు కలిసి రావడం, అలాగే ఏదైనా శుభకార్యాల్లో పాల్గొనడం చేస్తారు. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు కూడా చేసే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేయడం, నూతన వాహనాలు కొనుగోలు చేయడం అనేది ఎక్కువగా సూచిస్తుంది. విలాసవంతమైన వస్తువుల యందు కొంత ధన వ్యయం చేసే అవకాశం ఉంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. అన్ని రంగాల విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుకోవడంతో పాటు శుభకార్యాల్లో పాల్గొంటారు. అలాగే భార్య వైపు నుంచి కొంత ఆర్థిక అనుకూలత కూడా ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. అలాగే తల్లిదండ్రుల నుంచి కొంత సానుకూలత, స్థిరాస్తులు కలిసి రావడం కూడా మనం గమనించవచ్చు. ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా అద్భుత విజయాలు దక్కే అవకాశం మనకు ఎక్కువగా ఈ రాశి వారికి సూచిస్తుంది. దాంతోపాటు వ్యాపార రంగంలోని వారు కూడా విశేషమైనటువంటి అభివృద్ధిని కనబరుస్తారు. వృత్తి, వ్యవసాయ రంగాలు అన్ని రంగాల వారికి కూడా కొంత అనుకూలత అయితే ఈ వారం సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఇక దాంతోపాటు ఖర్చుల గురించి వస్తే కుటుంబపరమైన ఖర్చులు, వ్యక్తిగతమైన ఖర్చులు అధికంగా ఉండడం అనేది గమనించవచ్చు. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసుకోండి. దాంతోపాటు ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. అలాగే వార ప్రారంభంలో వడ్లు కానీ బియ్యం కానీ 1 కేజీ చొప్పున దానం ఇవ్వండి. సోమవారం రోజు శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు ధనస్సు రాశి యొక్క ఫలితాలు. మకర రాశి ఫలితాలు. ఈ వారం మకర రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో శని కుజులు ఉన్నారు. తృతీయంలో రాహు బుధుడు అలాగే శుక్రుడు ఉన్నారు. చతుర్థంలో బృహస్పతి రవి ఉన్నారు. ఇక 6, 7, 8 స్థానాల్లో చంద్ర సంచారం, నవమ స్థానంలో కేతు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా మకర రాశి వారికి ఈ మంచి స్థిరమైన ఆలోచన విధానంతో పాటు ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. శుభకార్యాలలో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం అయితే ఉంటుంది. ఏ నిర్ణయాన్నైనా కూడా కఠినంగా తీసుకుంటారు. ప్రతి విషయంలో కూడా 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేస్తారు. అలాగే ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కూడా కొంతవరకు అనుకూలిస్తాయి. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. అన్ని రంగాల విద్యార్థులకు కూడా ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అలా రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది.
అలాగే శుభకార్యాల్లో పాల్గొంటారు. దీర్ఘకాలిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే చిన్న చిన్న సమస్యలు తప్ప దీర్ఘకాలిక ఇబ్బందులు అయితే ఉండకపోవచ్చు. ఇక దాంతోపాటు తల్లిదండ్రుల నుంచి కూడా కొంత ఆర్థికంగా కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కానీ లేదంటే పంట పొలాలు కానీ మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు ఉద్యోగపరంగా చూసుకుంటే మకర రాశి వారికి మంచి అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు. కొన్ని ఆటంకాలు అయితే ఉంటాయి. ఆశించినంత ఎదుగుదల ఉండకున్నా ఉద్యోగంలో సామాన్యమైనటువంటి ఎదుగుదల ఉంటుంది. చుట్టూ ఉన్న వాళ్ళతో ఇబ్బందులు కానీ పై అధికారులతో చికాకులు కానీ కొంత కలిగే అవకాశం ఉంది. పని చేస్తున్నప్పుడు కొంత అలసత్వం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు ఆకస్మిక ధనలాభాలు కూడా సూచిస్తున్నాయి. ఊహించినటువంటి ధనలాభాలు కూడా ఈ మకర రాశి వారికి సూచిస్తున్నాయి. ఇక ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులు, వ్యక్తిగతమైనటువంటి ఖర్చులు కూడా ఎక్కువగానే ఉండే అవకాశం మకర రాశి వారికి సూచిస్తుంది. మరి మకర రాశి వారు రాజకీయ నాయకులు ఎవరైనా ఉంటే వారికి మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. మరి మకర రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి. దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మకర రాశి యొక్క ఫలితాలు. కుంభరాశి ఫలితాలు. ఈ వారం కుంభరాశి యొక్క గ్రహస్థితి చూస్తే రాశిరీత్యా జన్మ శని కుజులు ఉన్నారు. ద్వితీయంలో రాహువు బుధుడు శుక్రుడు ఉన్నారు. తృతీయంలో రవి బృహస్పతి ఉన్నారు. ఇక 5, 6, 7 స్థానాల్లో చంద్రుడు, 8వ స్థానంలో కేతువు ఉన్నారు. ఇక ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే రాష్ట్రాధిపతి జన్మం నందు స్వక్షేత్రంలో ఉండడం వల్ల స్థిరమైన ఆలోచన విధానం ఉంటుంది. ఏదైనా కూడా కఠినంగా ఉండడం అనేది వీళ్ళ దగ్గర ఉంటుంది. అంగారకుడు కూడా ఉన్నాడు కాబట్టి ప్రస్తుతం నిర్ణయాలు తీసుకోవడంలో కఠినత్వం ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా కోపం అనేది తొందరగా రావడం, నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం చేయడం, ఏ పని అందుకు కొంత అలసత్వం ప్రదర్శించడం అయితే ఉంటుంది. అలాగే ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే కొంత మిశ్రమంగానే ఉందని చెప్పొచ్చు. ఏదైనా అధిక ధన వ్యయాలు చేస్తూ ఉండడం వల్ల ఆర్థిక లోటు ఏర్పడే అవకాశం మనకు సూచిస్తుంది. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సానుకూలత, శుభకార్యాల్లో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం అయితే మనం గమనించవచ్చు. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా కొంతవరకు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అలాగే సంతానపరమైన విషయాలలో శుభవార్తలు వింటారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే కొంత చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. నరాలకు, కండరాలకు సంబంధించిన ఇబ్బందులు కూడా కొంతవరకు తలెత్తే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. చిన్న సమస్యనైనా కూడా శీఘ్రంగా పరిష్కారం చేసుకునే దిశగా అడుగులు వేయండి. అలాగే తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత ఏర్పడే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ముఖ్యంగా తండ్రికి అనారోగ్యం కానీ తల్లికి అనారోగ్యం కానీ కలిగే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఈ రాశి వారికి సూచిస్తుంది. అలాగే విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా కొంతవరకు అనుకూలించే అవకాశం సూచిస్తుంది. రాజకీయ నాయకులకు మంచి అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా కొంతవరకు విజయాలు దక్కే అవకాశం సూచిస్తుంది. వ్యాపార రంగంలోని వారికి మిశ్రమంగా ఉంటుంది. ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. అలాగే వృత్తి చేతి వృత్తుల వారికి కూడా కొంత సామాన్యమైనటువంటి స్థితే ఉండే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభాలు కొంతవరకు కలిగే అవకాశం ఉంది. ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. వ్యయాధిపతి శని కాబట్టి వ్యక్తిగత ఖర్చులు ఎక్కువగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. మరి కుంభరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా కుంభరాశి వారికి ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండతంభూతం తం నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యము కూడా 19 మార్లు పఠించండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం కూడా చేసుకోండి. దత్త దేవాలయ దర్శనం చేసుకోండి. దీనివల్ల కొంతవరకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కుంభరాశి యొక్క ఫలితాలు. మీనరాశి ఫలితాలు. ఈ వారం మీనరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ రాహువు బుధుడు శుక్రుడు ఉన్నారు. ద్వితీయంలో బృహస్పతి రవి ఉన్నారు. చతుర్థ పంచమ షష్టమాల్లో చంద్రుడు సంచరిస్తున్నాడు. సప్తమంలో కేతు ఉన్నాడు. ద్వాదశంలో శని కుజులు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మీనరాశి వారికి కొంత మిశ్రమంగా ఉందనే చెప్పొచ్చు. ఏ నిర్ణయాన్నైనా కూడా చుట్టూ ఉన్న వాళ్ళ ప్రోద్బలంతో తీసుకోవడం, మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉండడం, కొంత
మానసికంగా ఆందోళనకు లోను కావడం, ఆరోగ్యపరంగా కానీ మానసికంగా కానీ కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం అయితే ఉండొచ్చు. ఆర్థికపరమైనటువంటి విషయాలలో కూడా కొంతవరకు అనుకూలించినప్పటికీ కూడా ఖర్చులు అధికంగా ఉండడం వల్ల ఆర్థిక లోటు అనేది ఏర్పడుతుంది. అలాగే రుణ బాధ అనేది కొంత ఏర్పడే అవకాశం ఉంది. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత అనుకూలత ఉన్నా కూడా దగ్గర వ్యక్తులకు అనారోగ్యాలు, దుర్వార్తా శ్రవణాలు ఎక్కువగా ఉండడం, అలాగే ఊహించని మార్పులు అయితే రావడం అయితే మనం చూసుకోవచ్చు. స్థిరాస్తుల కొనుగోలు, స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. మంచి అభివృద్ధిని సాధిస్తారు విద్యార్థులు. సంతానపరమైన విషయాల్లో కూడా శుభవార్తలు వింటారు. రుణ బాధ అనేది కొంతవరకు తీరే అవకాశం సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య అనుకూలత ఉన్నప్పటికీ కూడా బయట వ్యక్తుల వల్ల కుటుంబ కలహాలు తలెత్తే అవకాశం ఉంది. అనవసరమైనటువంటి వ్యక్తులను కుటుంబం విషయాల్లో జోక్యం చేసుకొనివ్వకండి. అలాగే మానసిక సంఘర్షణ కొద్దిగా తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరంగా చూసుకుంటే చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ కొంత వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సానుకూలత ఉంటుంది. కుటుంబపరమైన తల్లిదండ్రులకు సంబంధించిన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వాటికి ఆరోగ్య విషయాల్లో కానీ వీటి విషయాల్లో కొంత ఖర్చులు ఎక్కువగా ఉండడం. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. చేతి వృత్తుల వారికి, వ్యాపారస్తులకు కూడా అద్భుతమైనటువంటి రాబడి పెరుగుతుంది. ఊహించని ఖర్చులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. డబ్బు చేతికందే సమయానికి ఏదో రకమైన ఖర్చు రావడం, దానివల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం అయితే మనకు సూచిస్తుంది. మరి ఈ మీనరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి. తర్వాత మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించండి. అలాగే మినువులు, ఉలువలు, నువ్వులు దానం ఇవ్వండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం కూడా చేసుకోండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మీనరాశి యొక్క ఫలితాలు. మరి 12 రాశుల ఫలితాలు చూశారు కదా. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అమూల్యమైన సలహాలు, సందేహాలు ఏమన్నా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. స్వస్తి ప్రజాభ్యా పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.